మహిళలకు సంబంధించిన లోన్స్ కానీ వితంతులకు, వృద్ధాప్యులకు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు ఏవైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను శాంక్షన్ వచ్చేవారు. అర్హులైన పేదలందరికీ, అర్హుల లబ్ధిదారులకు అందరికీ నేను ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని నేను ఖచ్చితంగా అందిస్తానని చెప్పి గంటాపదంగా ప్రతి ఒక్క ఓటర్కు తెలియజేస్తూ ఉన్నా. మరి ఏ సమస్యలున్నా నిరంతర తాగునీటి సదుపాయం మరియు సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండ్ వచ్చింది. ఎందుకంటే దొంగతనాలు, కొంచెం అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. కాలనీలో సీసీ కెమెరాలు, వాళ్ళకి గతంలో ఉన్న పాలకులు వాళ్ళతో చందాలు వసూలు చేసి కనీసం కెమెరాలు పెట్టే దాఖలా లేవు. నేను నా నిధులతో, నా పర్సనల్ అమౌంట్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి నేను హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరియు నిరంతర తాగునీటి సదుపాయం మరియు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయం, రోడ్స్ ఏదైతే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలే కాకుండా నేను నా సొంతంగా నేను ఈ వార్డుపై ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మీరు ఎన్ని డిమాండ్లు అయితే మీరు పెడతా ఉన్నారో, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో మా నుంచి డెవలప్మెంటు, ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేను నెరవేర్చే విధంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా, నిబద్ధతతో ఖచ్చితంంగా ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పి, మరి ముఖ్యంగా ఓటర్లందరికీ ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీరు ఓటు వేయండి. ఎవరు ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసినా అర్ధరాత్రి నాకు ఫోన్ చేయండి, మీ ముందరకు, మీ వాకలి గడప ముందుకు నేను వస్తా. ఎవరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా స్వేచ్ఛాయుతంగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ సీరియల్ నెంబర్ 3పై ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. కానీ మీ వార్డులోనే మీ ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడనే ఒక మాట బయట బాగా వినొస్తుంది. మరి మీరు వాళ్ళని ఏ విధంగా ఢీకొట్టబోతున్నారు? బలంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళకు మనం వాపును చూసి బల్బుగా అనుకుంటున్నాం. అది కేవలం వాపు మాత్రమే. వాళ్ళు ఎవరైతే బలంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు అంటే, నేను మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే, ఈ ప్రాంతంలో భావ ప్రకటన, వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయింది. ఏదైనా చెప్తే ఇమ్మీడియట్గా పలానా రమేష్గా ఇట్లా మాట్లాడుతున్నాడు, అవతల కాంగ్రెస్ కేసాడంట అని చెప్పి ఇమ్మీడియట్గా ఫోన్ పోతుంది. ఇమ్మీడియట్గా ఫోన్ చేసి నీకు డబల్లో ఉంది, నీది కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంది, జాగ్రత్త అని చిన్న చిన్న కారణాలు ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏం ఓపెన్గా మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళు మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్న ఏమున్నా ఈసారి మార్పు రావాలి, 30 ఏళ్ళు ఇంకా చాలు అనే ఒక నినాదం మేము ప్రతి గడపలో చూస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళు అనుకుంటున్న బలుపు కాదు, అది వాపుగా మాత్రమే మేము చూస్తున్నాం. సో ఒకవేళ మీరు అత్యధిక మెజారిటీతో గెలుపొందితే ఇంకా ఈ వార్డు ప్రజలకు మీ వంతు డెవలప్మెంట్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ చూపిస్తారు మీరు? మొట్టమొదటిగా ఈ వార్డు ప్రజలు కోరుకుంటున్నది స్వేచ్ఛాయుత వాతావరణం. వాళ్ళు అన్న డెవలప్మెంట్ తర్వాత ఫస్ట్ మేము ఏదైతే ఇక్కడ ప్రతి దాంట్లో కొందరు అజమాయిషి ఉంది, వాళ్ళు ఏది చేయాలన్నా కొందరు అజమాయిషి ఉంది, అజమాయిషి పోవాలి. మహబూబ్ నగర్కి మొత్తం స్వతంత్రం వచ్చింది, కానీ ఈ పాల్సాబ్గుట్ట డివిజన్ నెంబర్ 57కి స్వతంత్రం రాలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. కరెక్ట్గా 11-13వ తారీఖు ఈ పాల్సాబ్గుట్ట డివిజన్ నెంబర్ 57కి స్వతంత్రం వస్తుందని చెప్పి ఈ బానిస సంఖ్యలను బద్దలు కొడతామని చెప్పి పత్రికాముఖంగా ప్రజలందరి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. డివిజన్ 57 ఓటర్ మహాశయులకు మరియు మామ్నార్లో 60 డివిజన్లకు కూడా ఏకదాటిగా చెప్పేది ఏంటంటే, అన్ని వార్డులు కూడా చూస్తుంది ఎక్కడంటే 57 డివిజన్ చూస్తుంది. ఎందుకంటే ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అత్యధికంగా లాయర్లు, అడ్వకేట్లు, ముఖ్యంగా ఇంజనీర్లు, రకరకాలుగా సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. ఈ 57 డివిజన్ ఎక్కడొస్తే అక్కడ పోదామని చూస్తున్నారు. ఈ 57 డివిజన్లో ఈసారి కాంగ్రెస్ తరఫున మనము తమ్ముడు యువకుడు, అందరిలో సౌమ్యుడు, అందరితో కలిసిపోయి పనిచేసే వ్యక్తి ప్రవీణ్ కుమార్ను మేమంతా కూడా ఏకదాటిగా మొత్తం 57 డివిజన్ నుంచి మేమంతా బలపరుస్తూ ఈరోజు నిలబెట్టడం జరిగింది. 57 వార్డు ఓటర్ సభ్యులందరూ తెలియజేయడానికి ఈరోజు నాయకత్వం ఎవరిది? ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారు మొట్టమొదటిగా మనకు చేస్తుంది విద్యకు ప్రయారిటీ ఇస్తున్నాడు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నిజంగా కూడా విద్య లేనివాడు వింత పశువుతో సమానం అంటారు. కాబట్టి ఈ విద్యను ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చాలా సౌమ్యుడు. అలాంటి వాడు ఇంకా 3 ఏళ్ళు మనకు రేపు ఉంటున్నాడు. అలాగే రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వము. ఏ నిధులు రావాలన్నా, ఏవి రావాలన్నా
మీదికెళ్ళి ఇచ్చేటవాడు మనవాడు ఉన్నప్పుడు నిధులు ఇక్కడికి రావాలంటే మనమే ఉన్నాం కాబట్టి ప్రభుత్వంలో అందరూ కూడా గమనించి ఖచ్చితంగా ఓటు మనము చేయి గుర్తుకే ఓటు వేసేసి ఈ యొక్క ఓటును మనము వేస్ట్ చేసుకోకుండా మనం సద్వినియోగం చేసుకొని మన రేపు రాబోయే భావి తరాలకు మనం శుభసూచకంగా ఏమైనా కల్పించాలంటే మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు మీ కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసేయాలి. 57వ వార్డులో మీకు 3వ నెంబర్లో ప్రవీణ్ కుమార్ ఏదైతే ఉందో ఓటు వేసి మీరు గెలిపించినట్టయితే ఏ కార్యక్రమం ఉన్నా మేమంతా ముందుంటాము. మేము కూడా మేము ముందున్నాము. కాకపోతే తమ్ముడు ఛాయిస్ చేయడం జరిగింది. నేను కానీ సర్వక్క కానీ ఇంకా 2-3 మేము యాక్సిడెంట్స్గా ఉన్నాము. కాబట్టి మా నాయకత్వం ఏదైతే తెలియజేసిందో మా నాయకత్వాన్ని ఇచ్చేస్తూ మేము ప్రవీణ్ను బలపరుస్తున్నాము. ఖచ్చితంగా రేపు 57వ డివిజన్లో మేము కార్పొరేటర్గా తమ్ముడిని తీసుకొస్తున్నాము. మీ అందరి అభివృద్ధికి ఖచ్చితంగా ప్రవీణ్ ముందర నిలబెట్టి మేమంతా కూడా మేము కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అని చెప్పి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారము. 57 వార్డు నుంచి నేను ప్రవీణ్ కుమార్ని బలపరిచినాను కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే పోయినసారి కూడా నేను ఒక్కదాని ఆయన మీద పోటీ చేసిన, ఆయన కూడా నన్ను ఎక్కడ కూడా నన్ను ఇది చేయలేదు, చాలా భయభ్రాంతులకు గురి చేసిండు. అందు గురించి అని చెప్పేసి ఈసారి ప్రవీణ్కు అవకాశం ఇచ్చేసి ఆ తమ్ముని వెంటనే ఉండి ఆయనకు పార్టీ నుంచి మీరందరూ కూడా ఏకీభవించి అందరూ కూడా ఓటు వేయాలని చెప్పేసి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఒక లేడీనే నేను ఒక ఇదిగా నేను పోరాడినప్పుడు మీరందరూ కూడా ఎందుకు ఇది సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకనంటే ప్రతి ఒక్కరం కూడా మనం వెనకం చేసినామని అంటే ఒక్కోసారి పిల్లి కూడా పుల్లిలాగా మారుతుంది. అదే అందు గురించి అని చెప్పేసి మీరందరూ కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి ఏంది ఎట్లా చేస్తాడు యూత్ అబ్బాయి చిన్న ఏజ్. అందు గురించి అని చెప్పేసి మీరందరూ కూడా ఎక్కడ కూడా ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనక మేము ఉంటాము, అందరం వెనక ఉంటాము. ఇంకోటి మహిళలు కూడా వాళ్ళకు మహిళా గ్రూపు మీటింగ్లు కానీ ఏవి కానీ చేయాలనుకుంటే ఎక్కడో పోయి ఎవరింట్లోనో పోయి కూర్చొని వాళ్ళు మీటింగ్లు చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి నవ్వుకోవాల్సి వస్తుంది, ఇది చేసుకోవాల్సి వస్తుంది. కానీ అక్కడ పోయిన తర్వాత ఏమవుతుందంటే గప్చుప్గా చేసుకొని రావాల్సి వస్తుంది. అందు గురించనే మీరు అందరూ మహిళలు కూడా మా ఒక్క పనులు కానీ మేము చేసే అభివృద్ధి కానీ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కానీ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మన 200 యూనిట్ల కరెంటు కూడా ఇచ్చేసింది. 500 సిలిండర్ది కూడా కొన్ని రోజుల తర్వాత అది కూడా వస్తుంది. రోడ్లు కానీ నీళ్లు కానీ ఏది కానీ మేము ముందుండి ప్రవీణ్ కుమార్ని నా తమ్ముడు చేపిస్తాను. నేను దగ్గరుండి నేను పనులన్నీ చేపిస్తాను. అందు గురించి అని చెప్పేసి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ దయచేసి కాంగ్రెస్ నుంచి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయో అవన్నీ కూడా ఎవ్వరం కూడా ఆశించకుండా మీ ఇంటికి మీ గడప దాకా తీసుకొచ్చే టైం మాకు ఇవ్వండి. ఎందుకనంటే ఇస్తేనే కదా ఏదైనా అవకాశం ఇస్తేనే కదా నిరూపించడానికి. ఇవ్వనప్పుడు మనం ఏం చేయలేము. అందు గురించి అనే గవర్నమెంట్ పైన అధిష్టానం కూడా మనకే ఉంది రేవంత్ రెడ్డి గారు. అందు గురించి అని చెప్పేసి మీరు మరీ చెప్తున్నాను, ఇదొక్కసారి మనకు అవకాశం ఇవ్వండి. గెలిచే ఇదిలో ఉన్నాము, అదే రేస్లో వెళ్ళిపోతున్నాము. మీరు కూడా మీరు సపోర్ట్ చేసి మీ ఓటును మాకు ఇచ్చి ఆశీర్వదిస్తే తమ్ముడిని ఇంకా ముందుకు వెళ్తాడు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా అవుతాయని చెప్పేసి నేను పబ్లిక్ని కోరుతున్నాను. ఆశీర్వదించండి. ప్రవీణ్ కుమార్ని ఆశీర్వదించండి. ఇదొకటి నా విజ్ఞప్తి.